బండి సాయి భగీరథ్. ఈ పోక్సో కేసు తన మీద ఫైల్ అయినా కూడా 9 రోజుల తర్వాత పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీస్ స్టేషన్ దాకా వాళ్ళైతే రాలేదు, నార్సింగ్ దగ్గరే అరెస్ట్ చేశారు, అది వాస్తవం. 50,000 పంపించామని, కానీ ఆ 50,000కి నేను ఎందుకు వేసామని చెప్పేసి తను మెసేజ్ చేయడం, మళ్ళీ అవి కూడా తను రిటర్న్ కొట్టడం కూడా జరిగింది. మనీ పంపినట్లు ఆ మనీ రిటర్న్ ఇచ్చినట్లు అక్కడ మెసేజ్ కూడా ఉంది. మరి అది అబద్ధం కాదుగా. చూసుకున్నట్టయితే కాన్క్లేవ్ జరిగిన అంటే రేవంత్ రెడ్డి గారు ఒక కాన్క్లేవ్లో మాట్లాడడం జరిగింది. నేను సంజయ్ గారిని కోరుతున్నాను పోలీసుల ముందు అంటే మీ అబ్బాయిని హాజరుపరచండి అని చెప్పేసి. అదేనండి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పేరు పెట్టి మరి బండి సంజయ్ గారు అని ఆయన అప్పటికే ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. ఆ రోజు 2-3 గంటల ముందు నా పేరు ఎవరు ఎత్తకూడదు. ఫస్ట్ ఎవరు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారే. ఆయన పేర్లు కూడా ఉటంకించారు. అల్లు అర్జున్ కేసులో జరిగింది, వెళ్ళారు. అప్పుడు కూడా ఆయన అసెంబ్లీలో చెప్పాడు, సెలబ్రిటీలు పెద్దవాళ్ళు అయితే అరెస్ట్ చేయొద్దు అని ఏమన్నా చట్టం ఉంటే తేండి, అట్లాంటి చట్టం ఏమన్నా చేస్తే అప్పుడు మేము ఆ చట్టాన్ని గౌరవించి అరెస్ట్ చేయం, లేకపోతే చట్టం ముందు అందరూ సమానమే. మీలాంటి వాళ్ళు ఇంకొంతమంది సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు మాత్రం చేయడం వల్లనే ఈరోజు అంత గట్టిగా వెళ్ళింది. ఈ ఏదైతే ఈ ఇష్యూ ఉందో అంత ముందుకు వెళ్ళింది. వివరాలు, ఫోటోలు, ఆ పాప ఫ్రెండ్స్ తో తిరిగినవి అన్నీ కూడా బయటపడ్డాయి. ఆ ఛానల్లో అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు హిందుత్వం గురించి మాట్లాడతారు, అమ్మాయిల గురించి మాట్లాడతారు, లవ్ జిహాద్ గురించి మాట్లాడతారు. అట్లాంటి ఒక పార్టీ, ఆ పార్టీలో ఏదైతే వాళ్ళ గ్రూప్ మీడియా ఏదైతే ఉందో ఆ మీడియాలోనే అంటే ఆ గ్రూప్లోనే చాలా అసభ్యకరంగా ఈ అమ్మాయి గురించి. అదే అసలు ఒక పక్కన స్త్రీలను దేవతలుగా పూజిస్తాం, గుర్తిస్తాం, గౌరవిస్తాం అన్న చోట అమ్మాయి ఎందుకు తిరిగిందని మాట్లాడుతున్నారు కదా. నీ కొడుకు సనాతన ధర్మం వల్లించే బండి సంజయ్ కొడుకు ఎందుకు వెళ్తున్నాడని ఎందుకు ప్రశ్నించరు వీళ్ళంతా. సంజయ్ గారి కొడుకు కాబట్టి అంటే ఇలా అధికారంలో ఉంది వీనది కాబట్టి ఇంత లేట్ అయింది. ఇదే ప్లేస్లో ఇంకెవరి కుమారుడైనా పట్టుబడి ఉంటే ఇంతే జాప్యం జరిగేది. మరి ఎందుకండి మరి ఒక 2 కేసులు అయినాయి కదా తర్వాత. ఒకటి వికారాబాద్లో, ఇంకోటి భువనగిరి ఎక్కడ అయింది. ఆ రెండింటిలో కూడా సేమ్ డే పట్టుకున్నారు కదా. ఏ ఫోక్సో కేసులో కూడా మనకి సిట్టు విచారణలు జరిపినట్టు తెలియదే. ఇదే పరిస్థితి ఒకవేళ కేటీఆర్ గారు తప్పు చేస్తుంటే వీళ్ళు ఊరుకునే వాళ్ళ, లేకపోతే కేటీఆర్ గారి కొడుకు హిమాన్షు ఇదే పొజిషన్లో ఉంటే వీళ్ళు ఊరుకునే వాళ్ళ. కాంగ్రెస్ మహిళలు కూడా మాట్లాడలేదు, నిన్న మొన్న మాట్లాడారు. ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అప్పుడు రఘునందన్ రావు గారు, బండి సంజయ్ గారే పేరెంట్స్ వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు కదా, ఎందుకు తీసుకోలే, మైనర్ బాలిక కదా అని చెప్పేసి మాట్లాడిన బండి సంజయ్ గారు ఫస్ట్ రఘునందన్ రావు గారు ఆ ఫోటోలు విడుదల చేయడం తప్పు అని చెప్పాను ఆ రోజు కూడా.